ఏ అంతా తూచ్ ఈ పోలీసుల పద్ధతులు అస్సలు మంచిగా లేవు. తీరొక్క తీరుల ఆలోచనలు చేసి గంజాయిదంతా చేసి పోలీసులకు తెలియవద్దని రకరకాల కథలు పడితే ఎన్నెన్ని ఐడియాలు వేసినా దాచినా కూడా అప్పడాలు ఇరిచినా తలకగా పట్టుకుంటారు కదా పోలీసులు. వారేవా కిరాక్ ఐడియా అనాలనా, మైండ్ బ్లోయింగ్ అనాలనా, మెస్మరైజింగ్ ఐడియా అని మెచ్చుకోవాలని తెలుస్తలేదు. ఇగో గిడేం కానొస్తున్నది. ఏమున్నాయి దేవుళ్ళ ఫోటోలు కనబడుతున్నాయి కాబట్టి అది పూజ రూమ్, దాంట్లో ఏమున్నది అని మీకు ఏం అనుమానం వస్తలేదు కదా. కానీ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది. దేవుళ్ళ ఫోటోలని ఇట్లా పక్కకు తీసి చూస్తే ఏం దర్శనం ఇచ్చినాయో చూడురి. చూసిరా పొట్లాలు ఎట్లున్నాయో. ఏంటిది అనుకుంటున్నారు? ఇవన్నీ మొత్తం గంజాయే. ఏంది షాక్ అయ్యిరా మరి? దేవుళ్ళ ఫోటోలు వెనక గంజాయి దాసుడు ఏంద్రా అని పరిశాన్ అవుతారు కదా. మరి దంద చేసేటోళ్ళ దమాక్ గట్లనే పనిచేస్తుంది. రోహన్ సింగ్ అనేటోడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సిటీలో అమ్ముతున్నాడన్న ఇన్ఫర్మేషన్ తోటి ధూల్పేటలో ఉన్న ఇంటి మీద రైడింగ్ చేసిరు పోలీసు వాళ్ళు. ఇల్లంతా లెంకిరు కానీ ఏడ గంజాయి జాడ ఇంచు కూడా దొరకలే. అచ్చం సినిమాలు అయినట్టే అనుకోరాదురి. అప్ప బయటపడ్డం రా అని గంజాయి గాళ్ళు సంబరపడే లోపట్నే పోలీసు వాళ్ళకు అనుమానం వచ్చి పూజ రూమ్లో పోయి షేకింగ్ చేసిరు. అందులోకెందుకు పోతురు సార్, ఆ దేవుని రూమ్, మా సెంటిమెంట్లు ఉంటాయి, అలా పోవద్దు సార్ అని పోజులు కొట్టిరట. పోరాబాయ్ అని చెప్పి ఫోటోలు తీసి చూస్తే గంజాయి పొట్లాలు ఇట్లా దర్శనం ఇచ్చినాయి. వీటిని జోకితే 11 కిలోలు వెళ్ళింది. మేమే ఎన్నో కథలు చెప్తుంటాం రా, మాకే కథలు చెప్పేటోళ్ళు ఇంకా ఉట్టలేదురా అని ఆయన కేసు రాసుకొని లోపటేసిరు పోలీసు వాళ్ళు. కానీ స్మగ్లర్లను పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళు కూడా స్మగ్లర్ల లెక్కనే ఆలోచన చేయాలి కదా.